గుడ్ ఈవినింగ్ అందరికీ. సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి నాకు, మా టీమ్‌కి చాలా అప్రిషియేషన్ వచ్చింది. చాలా లవ్ వచ్చింది సోషల్ మీడియా నుంచి. వీఆర్ ఆల్ వెరీ థ్యాంక్‌ఫుల్ ఫర్ థాట్. అండ్ ఇనీషియల్‌గా ప్రతి యాక్టర్‌కి ఏముంటదంటే ఆహ్, మనం యాక్టింగ్ చేయగలుగుతాం అని జనాలకి తెలిసే రోల్ వస్తే చాలు అన్న దాంట్లోనే ఉంటుంది. అండ్ బట్ అది వెతుకుతూ అవుట్ ఆఫ్ సర్ప్రైజ్ అమీర్‌లోకి హ్యాపెండ్. అండ్ హౌ టు సే అసలు అమీర్‌లోకి నాకు ఆహ్, ఇంతకుముందు మేము స్ట్రగుల్ అవుతున్నప్పుడు కూడా చిన్న చిన్న మైల్ స్టోన్స్ ఉంటాయి. ఒక సినిమాలో 2 రోజులు క్యారెక్టర్ చేసినప్పుడు, 3 రోజులు క్యారెక్టర్ చేసినప్పుడు అది ఎడిట్‌లో ఉంటదో ఉండదో కూడా తెలీదు. బట్ ఆ సినిమా చేసినప్పుడు సెట్‌లో వచ్చే రెస్పాన్స్ కానివ్వండి, ఒకవేళ స్క్రీన్ మీద అది కనిపిస్తే ఇంకా బెటర్ ఉంటది. సో, ఇవన్నీ చిన్న చిన్న మైల్ స్టోన్స్ ఏమైతాయంటే, మా కొత్తగా వచ్చే యాక్టర్లకు ఉండే స్ట్రగుల్‌ని అది కొంచెం ఇంకా హోప్ పెంచుతది. ఓకే. మనం చేయగలుగుతున్నాం, జనాలు అప్రిషియేట్ చేస్తున్నారు. ఆ పుష్ వస్తుండే. సో, 'అమీర్‌లోకి' వచ్చినాక నాకేమైపోయిందంటే ఇన్ని రోజులు అదే ఆలోచనతో ఉంటుండే. చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తా ఉంటే చేస్తూ పోతే ఏదో రోజు ఆహ్, ఒక 10 సంవత్సరాలకో, 12 సంవత్సరాలకో నేను ముసలోడిని అయిపోయి జుట్టు తెల్లగయిన తర్వాత ఓ మంచి క్యారెక్టర్ వస్తదనుకున్నా. ఆహ్, అండ్ నా దృష్టిలో నాకెప్పుడు ఒక సినిమాలో లీడ్ చెయ్యాలి అన్నది లేనే లేకుండే. బికాజ్ ప్రాబబ్లీ ఐ న్యూ ఎక్కడో బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉంటది గదా! మనం అంత గొప్పగా ఉండం అనుకునే ఉంటది. బట్ ఈ సినిమాలో గూడా నేనెలా ఉన్నాను దాంతో ఏం పని లేదు. మా రమణన్న బాలేకున్నా గూడా తీసుకున్నాడు బానే. సో, 'అమీర్‌లోకి' ఇచ్చిన పుష్ ఎట్లా ఉందంటే, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ గో ఫర్ అనదర్ 10 ఇయర్స్ ఈ హోప్‌తోని ఇంకొక 10 ఇయర్స్ ట్రావెల్ అయ్యే హోప్ ఇచ్చింది నాకు. ఐ థింక్ దట్స్ ఐ విల్ చెరిష్ దట్ ఫర్ ఎవర్. నేను 'అమీర్‌లోక్‌లో' చేశాను అనేది నేను ఈ సినిమా తర్వాత సినిమాలు చేయడం ఆపేసినా గూడా నా మనసులో అది ఎప్పటికీ నిలిచిపోయి ఉంటది. ఐయామ్ రియలీ వెరీ థాంక్‌ఫుల్ టు మై డైరెక్టర్ అండ్ మా ప్రొడ్యూసర్ గారికి. అండ్ మా ప్రొడ్యూసర్ గారు ఎప్పుడూ మేము ఈవెంట్‌లో ఏం మాట్లాడాలి అనుకుని ఆలోచించుకొని వస్తాం. ఆవిడ మెల్లగా వచ్చి ఒక 2 పదాలు చెప్పేసి మమ్మల్ని అందరిని బోల్డ్ చేసి వెళ్ళిపోతుంటారు. అండ్ అది కూడా మా సినిమాకి ఆబ్వియస్లీ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ వదిన. మీరొచ్చి చిన్న చిన్న యార్కర్‌లేసి మమ్మల్ని బోల్డ్ చేస్తున్నందుకు. యాహ్! అండ్ ఈ సినిమా తీసినప్పుడు ఇనీషియల్‌గా మేము స్టోరీ టైంలో కూడా మేము అన్న ఏమనేవాడంటే, మనం హైదరాబాద్‌ని ఎవరు చూపించినట్టుగా చూపిద్దాము అని అనేవాడు. అండ్ నిన్న ఎస్పెషల్లీ కరీంనగర్ ప్రివ్యూస్‌లో మేము షో అయిన తర్వాత చాలామందొచ్చారు మాట్లాడడానికి. కనీసం షో అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ స్పెండ్ చేసాం అక్కడ. అసలు మేము ఎవరు, మేమేంటి ఎవ్వరికీ ఏం తెలీదు. వాళ్ళు జస్ట్ సినిమా చూసి, సినిమా మీదున్న ప్రేమతో మాత్రమే మాతో మాట్లాడారు. నేను ఎంతమంది కళ్ళలో చూసాను. అందరూ ఆహ్, చాలామంది లేడీస్ ఏడుస్తూ వచ్చారు మా దగ్గరికి. మీ సినిమా చాలా బావుంది. ఇలాంటి సినిమా మేము చూసి చాలా సంవత్సరాలు అవుతుందని చెప్పారు. బట్ అది చూసిన తర్వాత మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అసలు నిన్న రాత్రి కరీంనగర్ నుంచి 1:00కి బయలుదేరినాం. ఐ థింక్ 1:00కి బయలుదేరినాం. అసలు మేము కార్‌లో ఉన్నప్పుడు మా ఫీలింగ్ ఎట్లా ఉండే అంటే సినిమా రిలీజ్ అయిపోయింది. హిట్ కొట్టేసినాం అన్న ఫీలింగ్‌లో ఉండే. అండ్ ఐ థింక్ టచ్ వుడ్ టుమారో రేపు తెలుస్తది ఏమవ్వబోతుంది అనేది. అండ్ ఆహ్, చా చాలామంది మేము సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక క్వెషన్ వస్తుండే. ఏంది ఇది 'అమీర్‌లో' కనిపెట్టిర్రు. హిందీ సినిమానా? ఇది హైదరాబాదీ సినిమానా? మన ఈ ఉత్తరాంధ్రలో ఎలా చూస్తారు? రాయలసీమ వాళ్ళు ఎలా చూస్తారు? ఇవన్నీ చాలామంది అడుగుతుండే. బట్ మనం ఏం మర్చిపోతున్నామంటే ఇప్పుడు ఒక కోవిడ్‌కి ముందు మన దగ్గర హిందీ సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యేది. కోవిడ్ తర్వాత మనం మలయాళం చూస్తున్నాం, కన్నడ చూస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత మలయాళం సినిమాలు మన దగ్గర రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్‌లీ వీవ్ సీన్ 'డీసీ'. అది ఎంత పెద్ద హిట్ అయింది మన దగ్గర. ఓహ్! అంటే ప్రాబబ్లీ 'డీసీ' అంటే మ్యూజిక్ ఉంది అంటారేమో. బట్ మా సినిమా గురించి ఏంటంటే ఆహ్, మన హూజీ ఆహ్, క క క మొన్న 'ఒడిస్సీ' వచ్చింది కదా! ఎవరిదది? ఆ! 'నాలన్‌కి' ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు. 'హాన్స్ జిమ్మర్' అని. మా స్మరణ్ అన్నని మేమందరం ముద్దుగా స్మరణ్ జిమ్మర్ అని పిలుచుకుంటాం. అండ్ ఈ సినిమా తర్వాత అది నాకు తెలిసి దట్ విల్ బీ హిస్ నేమ్. అసలు ఈ సినిమాకి ఆయన ఇచ్చిన మ్యూజిక్
ఒక ఒక రూరల్ బస్తీ సినిమా తీసుకున్నప్పుడు దానికి మోడర్నైజ్డ్‌గా మ్యూజిక్ ఇవ్వడం అనేది ఆహ్, నేను యాజ్ ఎన్ ఆడియన్స్ నేను ఇప్పటి వరకు చూడలేదు. నేను కథ విన్నప్పుడు నాకు ఏదైతే ఎక్సైట్‌మెంట్ వచ్చిందో, ఫస్ట్ కట్ చూసినప్పుడు ఏదైతే ఎక్సైట్‌మెంట్ వచ్చిందో, ఫైనల్ కట్ చూసిన తర్వాత స్మరణన్న ఇచ్చిన మ్యూజిక్‌కి అదసలు ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా. అండ్ వీఆర్ ఆల్ వెరీ, వెరీ గ్రేట్‌ఫుల్. మనం ఇంతకుముందు చూస్తుంటాం రీల్స్ వస్తుంటాయి. చిన్న చిన్న రీల్స్ వెనకాల అనిరుద్ పాటలు బీజీఎం వేసి అవన్నీ హైప్ చేస్తుంటారు. అట్లాంటి హైప్ మాకు స్మరణన్న 70 ఎంఎం మీద ఈ మ్యూజిక్‌తోని ఇచ్చిండు. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అన్న. ఐ నో ఇట్స్ యువర్ జాబ్ బట్ వెరీ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు యూ. అండ్ మా కో యాక్టర్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇందాక అన్న చెప్పినట్టు వీఆర్ ఆల్ వెరీ టాకెటివ్ పీపుల్. సినిమా 7 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 10 గంటలకు అయిపోతే రాత్రి 10 గంటల వరకు పక్ 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 నడుస్తూనే ఉంటుంది. దట్స్ వెరీ ఇరిటేటింగ్ ఉండే కానీ మాకు చాలా మజా వస్తుండే. మాకు తెలియలేదు సినిమా ఎట్లా అయిపోయింది, ఎంత ఈజీగా చేసినాం అనేది. సో యా, థ్యాంక్స్ టు యూ ఆల్సో మ్యాన్. చాలా ఇరిటేట్ చేస్తున్నాం. యా అండ్ ఎట్ ది ఎండ్ ఇట్స్ ఓన్లీ వన్ రిక్వెస్ట్. మీరందరూ 21st నుండి చూస్తారు మీరు సినిమా ఏం చేస్తుంది అనేది. ఎలాంటి మైండ్లో ఏమీ పెట్టుకోకుండా ఇది ఎట్లుండబోతుంది, మంచిగా ఉంటుందా మంచిగా ఉండదా, జస్ట్ మీరు రివ్యూ చూసైనా వెళ్ళండి. బట్ గివ్ అవర్ ఫిలిం అ షాట్. మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. తెలంగాణని రిప్రజెంట్ చేసే సినిమా ఏదైనా ఉంది అంటే అది అమీర్ లోగే అని సినిమా చూసిన తర్వాత మీరు అందరూ అంటారు. అండ్ వి ఆల్ హోప్ దట్ యూ వాచ్ ద ఫిలిం అండ్ మేక్ ఇట్ అ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. Thank you so much.